ఈసారి ఎన్నికల్లో నమోదైన భారీ పోలింగ్ శాతంపై దేశమంతా చర్చించుకుంటోంది. అదే సమయంలో పోలింగ్ రోజు మొదలైన హింసాత్మక ఘటనలు 3 రోజుల పాటు కొనసాగడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే పోలింగ్ శాతం పెరగడానికి హింసాత్మక ఘటనలకు కూడా లింక్ ఉందన్న చర్చ జరుగుతోంది. తమ అభిమాన పార్టీలకు ఎలాగైనా గెలిపించుకోవాలన్న పట్టుదల పోలింగ్ శాతం పెంపుతో పాటు హింసకు కారణమైంది. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయాలు ఎన్నికల పోలింగ్ వేళ బహిర్గతమయ్యాయి. 5 ఏళ్లుగా తమను అనగదొక్కిన అధికార పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ విపక్ష నాయకులు చెలరేగిపోయారు. అదే సమయంలో విపక్షం నుంచి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన నేతల్ని టార్గెట్ చేస్తూ అధికార పక్ష నేతలు కూడా రెచ్చిపోయారు. దీంతో పల్నాడుతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. సహజంగానే వీటిని నిఘా వర్గాలు ఊహించలేదు. ఎన్నికల పోలింగ్తో అంతా ముగిసిపోయిందని నిఘా వర్గాలు చేతులు దులిపేసుకున్నాయి. దీంతో 5 జిల్లాల్లో ఎన్నికల తదనంతరం హింస చెలరేగింది. చివర్లో మేల్కొన్న పోలీసులు ఈసీ హెచ్చరికలతో రంగంలోకి దిగి నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగే ఉందని తాజాగా అందుతున్న నిఘా హెచ్చరికలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఫలితాల తర్వాత మరోసారి హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందన్న నిఘా హెచ్చరికల వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో రేపు ఎవరో ఒకరు గెలవడం ఖాయం. కానీ పథకాలపై అధికార పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకతపై విపక్షాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇందులో ఎక్కడైనా తేడా వచ్చి ఫలితాలపై ఆ ప్రభావం కనిపిస్తే మాత్రం ఎన్నికల ఫలితాలను కూడా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఫలితాలకు ముందు కూడా అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కారణం మాత్రం తిరిగి హోరాహోరీగా సాగిన ఎన్నికలు, రేపు తేడా వస్తే జీర్ణించుకోలేని పరిస్థితిలో అన్ని రాజకీయ పార్టీలు ఉండటమే.